హైదరాబాద్కు కూతవేటు దూరంలో సంగారెడ్డి జిల్లాలోని బొంతపల్లి అడవిని అర్బన్ పార్కుగా డెవలప్ చేస్తున్నారు అధికారులు. పర్యాటకులు ప్రకృతి ఒడిలో సరదాగా సేద తీరేందుకు అడవిని పార్కుగా మారుస్తున్నారు. 95% పనులు పూర్తి చేసుకున్న ఈ ఫారెస్ట్ పార్క్ త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానుంది. చక్కటి వాతావరణం, ఎక్కడ చూసినా చెట్లు, చల్లటి గాలితో పర్యాటకులను ఆకట్టుకుంటుంది బొంతపల్లి అర్బన్ పార్క్. సరదాగా ఫ్యామిలీతో అడవిని చూసి సేద తీరేలా బొంతపల్లి అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్క్గా డెవలప్ చేశారు అధికారులు. 619 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని పార్క్గా మార్చారు. ముఖద్వారం, వాచ్ టవర్, అడవి చుట్టూ ఫెన్సింగ్, రోడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి గజీబో సౌకర్యం కల్పించారు. రోడ్డుకి ఇరువైపులా అందమైన మొక్కలు నాటారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఈ పార్కుకు ప్రతి ఆదివారం సందర్శకులు వస్తూ ఉంటారు. అడవిలో కొండగొర్రెలు, అడవి పందులు, జింకలు, పక్షులు కనువిందు చేస్తూ ఉంటాయి. నిజంగా చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలలో వెలువడుతున్న కాలుష్యానికి మరి ఇక్కడ చక్కటి వాతావరణాన్ని అందిస్తున్నటువంటి ఈ పార్కు నిజంగా విశ్రాంతి కోసం అయితేనేమి, వినోదం కోసం అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికైతేనేమి, అదేవిధంగా మరి యోగా అటువంటి చేయడానికైతేనేమి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ పార్కు పిల్లాపాపలతో సహా వచ్చి ఇక్కడ మరి ఆనందాన్ని అర్బన్ రైజ్ పార్కు అంటే పిల్లలు చిన్న పెద్దవాళ్ళైనా వాకింగ్కి ప్లస్ మొత్తం మనకి ఈ సరౌండింగ్లో 600 ఎకరాల్లో డెవలప్మెంట్ బాగా జరిగింది. వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, ఇట్లా సేద తీయడానికి చిన్న చిన్న కాటేజీలాగా ప్లస్ బెంచెస్ అన్నీ చక్కగా నిర్మించారు. ముందు ఫ్యూచర్లో ఇంకా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం. హైదరాబాద్కి దగ్గరలో ఉంది. ప్లస్ ముందు ఇంకా మంచి డెవలప్మెంట్ నోచుకుంటే చాలామంది రెగ్యులర్గా వస్తారని ఆశిస్తున్నాం. మొక్కలు కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలు, చెట్లు అన్నిటినీ బాగా గ్రోత్ చేశారు. బొంతపల్లి అర్బన్ పార్కుకు సమీపంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం, అయ్యప్ప ఆలయం ఉన్నాయి. ఇక్కడికి ప్రతి ఆది సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక ఆలయాలకు వచ్చిన భక్తులు, పర్యావరణ ప్రేమికులు సమీపంలోని అర్బన్ పార్కుకు వచ్చి సేద తీరుతూ ఉంటారు. అది మంచిగా ఉన్నది. కుందేలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, కొండగోళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అన్ని మంచిగా ఉంది. అది ఇది ఆడ ఒక షెడ్ ఉన్నది, అక్కడ ఒక టవర్ ఉన్నది. అది చాలా మంచిగా ఉంది. చెట్లు అంటే మస్తు రకాలు ఉన్నాయి. కొన్ని పేరే తెలివి చాలా మంది తెచ్చిపోతారు. ఇక్కడ చాలా మాసాలు ఎక్కువ వస్తారు. జాతరలు వస్తారు ఇక్కడ తిరిగిపోతారు. అప్పుడు ఆదివారం ఎక్కువ వస్తారు, సోమవారం రకరకాల చెట్లు ఉన్నాయి సార్. 20 శాతం గుడి కాడికి వెళ్ళి ఇంకా సీటు దిగలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగి వస్తారు సార్. మరి సంతోషంగా మంచిగా ఉంది సార్. అక్కడ ఎయిర్పోర్ట్ కనబడుతుంది సార్. అడవి మొత్తం కనబడుతుంది. ఆ కొండగొర్రుగా నెమ్లీలు, పందులు, గవే కుందేళ్లు గవే ఉంటాయి సార్. ప్రస్తుతం పార్క్ అభివృద్ధి పనులు 95% పూర్తయ్యాయి. పనులు పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్కు పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు అధికారులు.